ఆల్రెడీ ఏ నుంచి ఈ వరకు ముందు వీడియోలో కంప్లీట్ చేసాం. ఈరోజు ఎఫ్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఎఫ్ రాసేటప్పుడు చిన్న కరువు పెట్టి స్ట్రైట్గా లైన్ రావాలి. లాస్ట్ చిన్న కరువు పెట్టి పైన గీత గీస్తే ఎఫ్ అవుతుంది. జీ రాసేటప్పుడు ముందు సి రాసి ఆ తర్వాత కింద చూడండి లైన్ వదిలేసాం. పైన మాత్రం ఆ గ్యాప్ రావాలి, అప్పుడే జీ అందంగా ఉంటుంది. మామూలుగా జీ ఇలా రాయొచ్చు, బట్ పైన గ్యాప్ రాలేదు, సో అంత లుక్ రావలేదు ఆ జీకి. నెక్స్ట్ హెచ్ రాసేటప్పుడు ఈ స్ట్రోక్ మనం రాయాలి. ఆ తర్వాత కర్వ్డ్ షేప్ లో రాయాలి. చూడండి ఆ కర్వ్ షేప్ లో రాసి ఎండింగ్ లో కూడా చిన్న స్ట్రోక్ ఇవ్వాలి, అప్పుడే లెటర్ అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఐ రాసిన సేమ్ ఎండింగ్ లో స్ట్రోక్ అందంగా ఉండాలి. జే రాసేటప్పుడు స్టార్టింగ్ లో స్ట్రోక్ చూసారు, ఎండింగ్ లో కూడా చూసారు కదా, అక్కడ జంతికలు చేగోడలు చుట్టకూడదు. ఎండింగ్ లో అలా వదిలేస్తేనే లెటర్ అందంగా ఉంటుంది. ఇప్పుడు కే చూద్దాం. సేమ్ స్ట్రోక్, ఎండింగ్ లో కొంచెం పైకి. ఈ లెటర్స్ బాగా రావాలంటే మనకి మెయిన్ గా 2 స్ట్రోక్లు బాగా నేర్చుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రోక్ అండ్ సెకండ్ ఏంటంటే సి రాయడం బాగా రాయాలి. ఈ 2 బాగా వచ్చినట్లయితే మనకి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. స్ట్రోక్ ఇలాగే రాయాలి, ఇలా జంతికల్లా చేగోడలా చుట్టకూడదు. ఓకేనా? అలా నీట్గా రాస్తేనే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఇలా రాస్తేనే హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉంటుంది. కర్వ్స్, స్ట్రోక్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, నిన్న రాసిన క్లాస్ కూడా ఈరోజు కనిపిస్తుంది. ఇవన్నీ బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.